ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడటానికి కారణం సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే దళిత సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి కాడి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీని గద్దె దింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమనేది మీ అందరికీ తెలుసు. ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ పోలవరాన్ని తుంగలో దొక్కి విషయం మన అందరికీ అర్థమైన విషయమే. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరూ మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రత్యేకంగా ప్రజలకి గ్యారంటీగా ఇచ్చే పథకాలు అని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. ఇది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర ఇస్తాం. మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 30 లక్షల ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా 2,25,000 ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు. 400 రూపాయలు ఒక మనిషికి వేతనం. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిలో ఏర్పడి ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, ఈసీకే, సమాజ్వాదీ పార్టీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిలో ఏర్పడి దానికి మద్దతు ఇస్తున్నాము. ఈ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పార్టీలన్నీ ఏకదాటిపై వచ్చినాయి. బీజేపీకి అయితే ఎవరైతే వ్యతిరేకత ఉన్నదో వాళ్ళందరినీ జైలు పాలు చేయటము, ఈ విధమైనటువంటి చేష్టాలు చేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు కూడా బీజేపీకి సపోర్టు. నా దృష్టిలో ఈ 3 పార్టీలు కూడా ఒకటే. ఈ 3 పార్టీలకు ఏ పార్టీ కోటేసినా కానీ గంగలో కలిపినట్టే. ఈ 3 పార్టీలు కానీ వస్తే పోలవరం అనేది పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ పోలవరం మొట్టమొదటి శంకుస్థాపన చేసిన పార్టీ. కాబట్టి మన కావలి నియోజకవర్గం నుంచి పొదలకూరు కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా, కొప్పుల రాజు మాజీ ఐఏఎస్ అధికారి 1992లో మన జిల్లా కలెక్టర్గా పనిచేసినారు. వీళ్ళిద్దరికీ మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజానికాన్ని కోరుచున్నాము. మా పార్టీ తరఫున కూడా సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజా హక్కుల్ని కాపాడుకునేందుకు, ఈ దేశంలో ప్రజా పోరాటాలు సజావుగా జరిగేందుకు, ముఖ్యంగా బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీని దేశంలో ఓడించేందుకు ఇండియా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ,
ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇంకా చాలా పార్టీలు కలుపుకొని ఇండియా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా బీజేపీని ఈ దేశంలో ఓడించి లౌకిక పార్టీలను గెలిపించేందుకు ఈ వేదిక ఏర్పడటం జరిగింది. ఈ వేదిక, ఇండియా వేదిక తరఫున ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కూడా ఈ వేదిక తరఫున అనేక మంది అభ్యర్థులు, వామపక్ష అభ్యర్థులు,